కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నటేకూరు వద్ద వి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఎదురుగా వస్తున్న బైక్ను బస్సు ఢీకొట్టడంతోనే ఈ మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తూ ఉంది. ఒక విషాదకరమైన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బస్సు పూర్తిగా దగ్ధమైన విజువల్స్ కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో 20 నుంచి 25 మంది వరకు ఈ మంటల్లోనే చిక్కుకున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు భాగంలో మొదటగా ఈ మంటలు చెలరేగాయి. క్రమంగా బస్సు మొత్తానికి కూడా మంటలు వ్యాపించినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఈ ప్రమాద సమయంలో బస్సు అద్దాలు ధ్వంసం చేసి 12 మంది ప్రయాణికులు బయటపడినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. బైక్ను ఢీకొనటంతోనే బస్సు అదుపు తప్పి బస్సు ముందు చక్రాల్లో ఈ ద్విచక్ర వాహనం ఇరుక్కున్న కారణంగానే మంటలు వ్యాపించినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతో బస్సు పూర్తిగా కూడా మంటలు వ్యాపించి మొత్తం అనేక మంది కూడా సజీవ దహనమైనట్లుగా చూస్తూ ఉన్నాం. మృతుల్లో కొంతమంది చిన్నపిల్లలు అలాగే మహిళలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం నుంచి డ్రైవర్ అలాగే క్లీనర్ తప్పించుకున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి లోకేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు ట్రావెల్స్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, ఇప్పుడే ఈ యొక్క సంఘటన స్థలానికి డిఐజీతో పాటు పోలీస్ అధికారులు కూడా పూర్తిగా చేరుకొని విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కర్నూలు జాయింట్ కలెక్టర్ కూడా ఈ యొక్క సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏదైతే ఉదయం 3 గంటల ప్రాంతంలో జరిగిన యొక్క రోడ్డు ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే యొక్క ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం సంభవించినట్లుగా మనకు ప్రాథమికంగా తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క బస్సు ముందు భాగంలో యొక్క ద్విచక్ర వాహనం ఇరుక్కొని దాని యొక్క బస్సును ముందుగా అదే విధంగా కొనసాగించడంతో ఈ యొక్క మంటలు చెలరేగాయి. ఈ యొక్క ఏసీ బస్సు కావడంతో ఒక్కసారి యొక్క బస్సులో మంటలు వ్యాపించిన పరిస్థితి. కొంతమంది మాత్రమే యొక్క ప్రాణాలతో బయటపడే పరిస్థితి. ప్రమాదాన్ని గమనించి ఈ యొక్క బస్సు అద్దాలు పలగొట్టుకొని కిందికి దూకిన పరిస్థితి కనపడుతుంది. అయితే చాలామంది మాత్రం ఈ యొక్క ప్రమాదంలోనే చిక్కుకొని ప్రాణాలు అయితే కోల్పోయారు. లోపల పూర్తిగా ఈ యొక్క బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో లోపల ఉన్న వారంతా ముద్దైన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉందో హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తుండగా ఈ యొక్క ప్రమాదం అనేది జరిగిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనపడుతుంది. సంఘటన స్థలానికి డిఐజీతో పాటు జాయింట్ కలెక్టర్ కూడా ఈ యొక్క సంఘటన స్థలానికి వచ్చి పూర్తిగా ఈ యొక్క విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా ప్రమాదం జరిగిందో పోలీస్ అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క బస్సు అయితే పూర్తిగా దగ్ధమైంది. చాలా బాడీస్ కూడా లోపలే ఉన్నాయి. అయితే విచారణ చేసిన తర్వాత ఆ యొక్క ఎంతమంది ఉన్నారు అనేది క్లారిటీగా అధికారికంగా చెప్పే అవకాశం అయితే కనపడుతుంది. అయితే లోపల చూసుకున్నట్లయితే యొక్క బాడీలు కూడా ముద్దైన పరిస్థితి, యొక్క మంటలకు ఆహుతైన పరిస్థితి కనపడుతుంది. అయితే బస్సు ప్రయాణం చేసేటప్పుడు మాత్రం 40 మంది ఉన్నట్లుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే దీంట్లో 12 మంది మాత్రమే యొక్క బయటపడ్డారు. వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ యొక్క డ్రైవర్తో పాటు క్లీనర్ మాత్రం ఈ యొక్క ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో 3 గంటల ప్రాంతంలో కాబట్టి చాలా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ యొక్క ప్రమాదం జరగడము, ఒక్కసారిగా మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ యొక్క బస్సులో ఉన్న వాళ్ళు కూడా చాలామంది తప్పించుకోలేక ఈ యొక్క మంటలకు ఆహుతైన పరిస్థితి కనపడుతుంది. ఇదే విషయాన్ని పూర్తిగా అధికారులు అయితే పోలీసుల ద్వారా తెలుసుకుంటున్న పరిస్థితి, ఇక్కడున్న స్థానికులతో మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే
ఏపీఎఫ్ఎస్ఎల్ టీం కూడా ఆ యొక్క రంగంలోకి దిగి పూర్తిగా విచారణ చేస్తున్నారు. లోపలికి ఆ యొక్క బస్సు లోపలికి వెళ్ళి వాటి యొక్క పరిస్థితిని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా జరిగింది ప్రాథమికంగా అయితే పూర్తిగా యొక్క ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతోనే యొక్క ప్రమాదం సంబంధించిందనేది ప్రాథమికంగా తెలిసింది. ఆ ద్విచక్ర వాహనం మీద ఉన్న వ్యక్తి కూడా చనిపోయినట్లుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క బస్సు ముందు భాగంలో ద్విచక్ర వాహనము ఇరుక్కుపోవడము, ఆ బస్సుని అదేవిధంగా ముందుకు కొనసాగించడం వల్లనే ఒక్కసారిగా యొక్క మంటలు చెలరేగాయి. చాలా ఫాస్ట్గా యొక్క మంటలు చెలరేగడంతోనే బస్సు మొత్తం పూర్తిగా వ్యాపించడం జరిగింది. కొంతమంది మాత్రమే ఈ యొక్క 10 నుండి 12 మంది మాత్రమే ఈ యొక్క బస్సులో నుండి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ చాలా మటుకు మేజర్ పార్ట్ అంతా చాలామంది ఈ యొక్క బస్సులోనే ఉండిపోయారు. ఆ యొక్క మంటలకు ఆహుతి అయిన పరిస్థితి కనపడుతుంది. ఇందులో పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. చాలా మటుకు ఏంది అనేది పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఒక ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన డ్రైవర్ కానీ అసిస్టెంట్ కానీ ఈ యొక్క ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఆ ట్రావెల్స్ వాళ్ళతో కూడా పోలీసులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటిదాకా ఈ యొక్క ట్రావెల్స్ యాజమాన్యం అయితే పూర్తిగా ఈ సమాచారం ఇవ్వడానికి మాత్రం వాళ్ళు ముందుకైతే రాలేని పరిస్థితి. ఎంతమంది ఉన్నారు, ఏ పేర్లు ఉన్నారు, ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు అనేది ఆ ట్రావెల్స్ వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి. ఒక్కసారిగా ఈ యొక్క ప్రమాదం జరగడంతో నిద్రావస్థలో ఉన్నవారు తప్పించుకోలేని పరిస్థితిలో ఈ యొక్క మంటలకు ఆహుతి అయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క సంఘటన స్థలానికి అధికారులు అయితే చేరుకొని విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మీడియాను కానీ ఇక్కడ ఉన్న స్థానికులను కూడా ఇక్కడ నుండి పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క జాతీయ రహదారి చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. అటువంటిది ఇప్పుడు పూర్తి స్థాయిలో యొక్క ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేసేసి మిగతా ప్రాంతాల నుండి యొక్క ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఏదైతే గాయాలైనాయో వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టి చికిత్స పొందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా ఏ విధంగా జరిగింది అనేది విషయాన్ని పోలీసు అధికారులు అయితే అక్కడున్న సిబ్బందితో కానీ అక్కడున్న స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా వివరాలు తీసుకుంటున్న పరిస్థితి. ఉదయం 3 గంటల ప్రాంతంలో చాలా వర్షం పడుతుంది. ఆ సమయంలో కూడా వర్షం పడుతున్నా కానీ మంటలు చాలా వేగంగా వ్యాపించాయంటే ఆ యొక్క ప్రమాదం ఏ స్థాయిలో ఉందనేది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. తప్పించుకోలేని వారు మాత్రం మంటలకు ఆహుతైన పరిస్థితి. దీంట్లో ఈ యొక్క మంటలకు ఆహుతైన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో యొక్క ట్రావెల్స్ యాజమాన్యం అయితే స్పందించాలి. ఆ యాజమాన్యం అయితే ముందుకు రావాలి. ఏ విధంగా జరిగిందనే దాని మీద ఒక అధికారులకు కొన్ని సూచనలు ఇవ్వాలి. ఇప్పుడు దాకా అయితే ఈ యొక్క బస్సు డ్రైవర్తో పాటు అసిస్టెంట్ ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడి పూర్తిగా యొక్క అసిస్టెంట్ మాత్రమే పోలీసు అదుపులో ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ యొక్క ట్రావెల్ సంబంధించిన యాజమాన్యంతో మాట్లాడుతున్నారు. అయిపోయిన తర్వాత ఆ యొక్క ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది డ్రైవర్ని విచారణ చేసిన తర్వాత మాత్రమే చెప్పగలమంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎంతమంది ప్రాణాలు పోయిందనేది అధికారికంగా తెలియాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బస్సులో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా గుర్తులేని పరిస్థితుల్లో యొక్క బస్సు దగ్ధమైంది. ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20కి పైగానే ఈ యొక్క బస్సులో మృతి చెందినట్లుగా అంచనా వేయవచ్చు. అయితే ఎంతమంది అనేది అధికారికంగా పూర్తిగా తెలియాలంటే సమయం పట్టే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీఎఫ్ఎస్ఎల్ టీం అయితే రంగంలోకి తిరిగింది. పూర్తిగా క్లూస్ టీం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క జరగడం అనేది చాలా ఘోరమని చెప్పవచ్చు. ఉదయం 3 గంటల ప్రమాదంలో ఈ యొక్క ఘోర ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో 20 మందికి పైగానే చనిపోయి ఉండొచ్చు అనే ఒక అంచనా అయితే వేయచ్చు. రైట్ లోకేష్.